ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం 1 కొరింథీ పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం రాసినప్పుడు పౌలు ఎఫెసులో ఉన్నాడు. రచనా కాలం క్రీస్తు శకం 57వ సంవత్సరం. పౌలు జీవించిన కాలంలో ఈ కొరింథు నగరం పాపాలకు కేంద్రం. శరీరానుసారమైన క్రియలకు కొరింథు కూడలి స్థానం. కొరింథీ పట్టణానికి మాయాబజారు అని పేరు. ఏథెన్సుకు పడమరగా 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొరింథీకి మార్గం ఒక ఇరుకు దారి. రోమా ప్రభుత్వంలో ప్రసిద్ధికెక్కిన వాణిజ్య కేంద్రం కొరింథు. కొరింథు పట్టణానికి 2 ఓడరేవులున్నాయి. మూడోది కూడా ఉంది, కానీ అది అంతగా వాడుకలో లేదు. కెంక్రియా మరొక ముఖ్యమైన రేవు పట్టణం. ఈ పట్టణం తూర్పు దిక్కున ఉంది. అయితే పౌలు కాలం నాటికే రాను రాను కొరింథు పట్టణం ప్రాముఖ్యం తగ్గిపోతూ ఉంది. ఈ కొరింథీ పట్టణం అవశేషాలు కూడా సరిగ్గా దొరకటం లేదు. ఇప్పుడైతే ఆ ప్రాంతంలో బెస్తవారు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. అయితే 1928వ సంవత్సరంలో భూకంపం వచ్చినప్పుడు కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. ఆ రోజుల్లో గ్రీసు స్వతంత్ర రాజ్యం. ఆ తరువాత రోమక సామ్రాజ్యం కిందికి వచ్చింది. రోము కొరింథును స్వతంత్ర రాజ్యంగా ప్రకటించింది. క్రీస్తుపూర్వం 146లో కొరింథు ధ్వంసమైపోయింది. కొరింథులోని విలువైన శిల్ప కళాఖండాలన్నీ రోమా రాజధానికి తరలించారు. క్రీస్తుపూర్వం 46వ సంవత్సరంలో, అనగా 100 సంవత్సరాల తరువాత జూలియస్ సీజరు కొరింథు నగరాన్ని బ్రహ్మాండంగా పునరుద్ధరించాడు. మళ్లీ ఈ పట్టణం అందంగా తీర్చిదిద్దబడింది. పౌలు కాలం నాటికి కొరింథులో 4 లక్షల మంది పౌరులున్నారు. కొరింథులో 2 భూభాగాలు విడివిడిగా ఉన్నాయి. వాటిని కలిపారు. అవి జంట నగరాలయ్యాయి. గ్రీకులు, యూదులు, రోమీయులు కలిసిన జనాభా. నావికులు, వ్యాపారులు, సాహసయాత్రికులు కొరింథులో ఎందరో ఉన్నారు. మాయాబజారు సంత జరుగుతుంది. రోమా సామ్రాజ్యంలోని పలుచోట్ల నుండి ఇక్కడికి వలస వచ్చి స్థిరపడిపోయిన వారెందరో ఉన్నారు. ప్రాచ్యులు, పాశ్చాత్యులు అందరూ కలిసి పాపాలు చేయటంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఇది కొరింథీ పట్టణం. అక్కడి ప్రజలందరూ మతభ్రష్టులు. గ్రీకు దేవతకు కట్టబడిన పెద్ద గుడి కొరింథులో ఉంది. ఆ దేవత పేరు అఫ్రోడైట్. రోమీయులు వీనస్ అని పిలిచే దేవత. ఆ దేవస్థానంలో 1000 మంది దేవదాసీలున్నారు. వారి పూజా కార్యక్రమాలు అవినీతిమయం. అంతా అశ్లీలం, అసభ్యం. దేవదాసీలు అంటే వేశ్యలు. పూజలు అని పేరే కాని అంతా నాట్యాలు, నృత్యాలు. అవాచ్యమైనవి అక్కడ జరుగుతాయి. మతం పేరుతో ఎంతటి హేయకార్యమైనా వారు చేస్తారు. వారి మనస్సాక్షి వాతవేయబడింది. గ్రీకు వేదాంతం కూడా ఆ రోజుల్లో వెర్రితలలు వేసింది. ఆటపాటలు, పోటీలు, ప్రదర్శనలు జరుగుతాయి. కేకలు, కేరింతలు, అల్లరి, అడ్డు ఆపు లేకుండా చెలరేగే సందర్భమే వారి పండగలు, ఉత్సవాలు. ఇలాంటి నేపథ్యంలో పౌలు అన్నాడు, 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరేదీ మీ మధ్య ఎరుగకుండా ఉండిపోవాలని నా నిర్ణయం. ఈ ప్రజలు తాగుబోతులు, తిండిబోతులు, వ్యభిచారులు. వీరి మధ్య పౌలుకు సిలువ వేయబడిన యేసు తప్ప మరేమీ తెలియదు. రోమా సామ్రాజ్యమంతటా విపరీతమైన చెడుగుకు కొరింథీయం అని పేరు పెట్టారు. అది ఒక సామెత, నానుడి అయిపోయింది. కొరింథీయం చేస్తున్నారు అంటే పాపకూపంలోకి, అట్టడుగుకు దిగిపోయారు అని అర్థం. పౌలు కొరింథులో సువార్త ప్రకటించాడు. పౌలు కొరింథులో సంఘమును స్థాపించాడు. ఆ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. తన 2వ సువార్త యాత్రలో పౌలు కొరింథును దర్శించాడు. 3వ యాత్ర తిరిగి కొరింథులోనే ముగిసింది. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 18వ వచనం వరకు.
18 నెలలు పౌలు కొరింతులో ఉండి చేసిన సేవ వివరించబడింది. ఈ కొరింతులోనే పౌలు అకుల ప్రిస్కిల దంపతులను కలుసుకున్నాడు. రోమా చక్రవర్తి శాసనం చేసినప్పుడు అకుల ప్రిస్కిల్ల రోమును విడిచి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి యూదులు క్రైస్తవ సోదరులను హింసిస్తుంటే చక్రవర్తి ఈ శాసనం జారీ చేశాడు. పౌలు మొదట కొరింతులో సమాజ మందిరంలో బోధించాడు. దానికి ఫలితంగా పెద్ద గొడవ, సంఘర్షణ కలిగింది. పౌలు ఎక్కడ బోధించినా మొదట ఇలానే జరిగేది. ఆ తరువాత కొందరు ప్రభువును విశ్వసించటం జరిగేది. పౌలు తన 3వ సౌవార్తిక యాత్రలో ఎఫెసులో చాలా కాలం గడిపాడు. ఎఫెసులో ఎంతో ఘనమైన సేవ జరిగింది. సువార్తతో ఆ ప్రాంతమంతా సాంద్రంగా నిండిపోయింది. దీన్ని బట్టి కొరింతులో కలవరం కలిగింది. కొరింతులోని విశ్వాసులు ఆధ్యాత్మికంగా పసిపిల్లలు. పౌలు మళ్లీ తమ వద్దకు రావాలని పట్టుబట్టారు. పౌలు వారికి రాస్తూ వారి లోపాలను వారికి చూపాడు. వీరు కూడా తమ సందేహాలు, ప్రశ్నలు పౌలుకు తెలియచేశారు. రాజకీయాలు, మత సమస్యలు, గృహఛిద్రాలు, అన్య సాంప్రదాయాల ఒత్తిడులు, నైతిక విలువలు, ప్రమాణాలు ఒకటేమిటి? కొరింథీ సంఘానికి సమస్యలే సమస్యలు. మొదటి కొరింథీ పత్రికకు ముందు ఒక పత్రిక రాశాడు. అది మనకు లభించలేదు. అందుచేత దీన్నే మొదటి కొరింథీ పత్రిక అని చెప్పుకుంటున్నాము. ఆ తరువాత రాసిన మరో కొరింథీ పత్రికను రెండో పత్రిక అంటున్నాము. ఈ మొదటి పత్రికలో ముఖ్యాంశమేది? యేసుక్రీస్తే అగ్రస్థానం వహించాడు. ఆయనకే ప్రథమ స్థానం. ఆయనే సర్వశ్రేష్ఠుడు. యేసే ప్రభువు, సార్వభౌముడు. యేసు ప్రభుత్వాన్ని గుర్తించినప్పుడే మన సమస్యలు తీరుతాయి. నైతిక, సాంఘిక, మత విషయిక సమస్యలు యేసు ప్రభువైనప్పుడు ఒక్క త్రుటిలో పరిష్కారమవుతాయి. మొదటి కొరింథీ పత్రికలో యేసు పునరుత్థానం వివరించబడింది. పునరుత్థాన విశిష్టతను పౌలు తనదైన శైలిలో చక్కగా వర్ణించాడు. ఈ పత్రికలో శరీరానుసారుల జీవిత విధానం ఎంత భ్రష్టమైనదో చూపబడింది. ఆత్మవరాలు పేర్కొనబడ్డాయి. యేసుక్రీస్తుకు వీరు దూరంగా జరిగిపోయారు. శరీరానుసారమైన ప్రవృత్తి వారిని ఎంతో నష్టపరిచింది, భ్రష్టు పట్టించింది. సమస్యల విషవలయంలో చిక్కుకుపోయారు. ఈ రోజున కూడా స్థానిక సంఘాలు సమస్యల చేత ఆవరించబడి ఉన్నాయి. అలనాటి కొరింథీయ సమస్యలే ఈ రోజున సమకాలీన సంఘ సమస్యలు. కొరింథీయం ప్రవర్తిల్లుతున్నట్లు కనిపిస్తోంది. సిలువ వేయబడిన క్రీస్తుగాక మరింకెన్నో వేదాంత విషయాలు వీరికి తెలుసు. అదే వీరి బలహీనత. యేసుక్రీస్తు ప్రభుత్వ దర్శనం మసకబారిపోతోంది. కొరింథీయం ప్రబలకుండా సంఘాలను దేవుడే కాపాడాలి. కొరింథీయుడు అంటే తాగుబోతని, రౌడీ అని అర్థమొచ్చే విధంగా ప్రజలు కొరింథీ కుసంస్కృతిని వేలుపెట్టి చూపారు. అన్ని రకాల విలాసాలకు, చౌకబారు వినోదాలకు మారుపేరు కొరింథీ. ఈ కొరింథీ రోమక వలస కేంద్రం కావటం విశేషం. కొరింథీలో స్థిరపడిపోయిన వారిలో అనేకులు వృత్తిరీత్యా వ్యాపారస్తులు, మాజీ సైనికులు, వేదాంతులు, అవినీతిపరులైన దొంగలు కూడా ఈ పట్టణ పౌరులే. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 9-10 వచనాల్లో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోభులైన, తాగుబోతులైన, దూషకులైన, దోచుకునేవారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే. సోదరీ సోదరులారా, ఇలాంటి పాపభూయిష్టమైన చోట అపొస్తలుడైన పౌలు ఘనమైన సేవ చేశాడు. క్రైస్తవ ఉద్యమం సాధించిన విజయాలలో కొరింథీ సంఘం అగ్రగణ్యమైనదని చెప్పవచ్చు. కొరింథులో పౌలు 18 నెలలున్నాడు. పౌలు చేసిన 18 నెలల సేవ
అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 17వ వచనం వరకు సంక్షిప్తంగా చెప్పబడింది. అకుల ప్రిస్కిల దంపతుల ఇంట్లో పౌలు ఉన్నాడు. తిమోతి శీల వచ్చి పౌలును కలుసుకున్నారు. కొరింథులో అద్భుతమైన సేవ జరిగింది. యూదులు పౌలును వ్యతిరేకించారు. సమాజ మందిరంలో పౌలును బోధించనివ్వలేదు. సమాజ మందిరం ప్రక్కనే యూస్తు అనే విశ్వాసి ఉంటే పౌలు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. పౌలు పరిచర్యలో క్రిస్పు రక్షించబడ్డాడు. అతడు ఒకప్పుడు సమాజ మందిరాధికారి. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో గలియో అనేవాడు రోమా గవర్నరుగా కొరింథులో పదవి చేపట్టాడు. అతడు స్వతహాగా మంచివాడే. స్థానికంగా యూదులు పౌలు మీద నేరం మోపి గవర్నరు ఎదటికి విచారణకు తెచ్చారు. ఈ వ్యాజ్యాన్ని గలియో అంగీకరించకుండా త్రోసిపుచ్చాడు. పౌలు కొరింథులో సేవ ముగించుకొని సిరియాకు తరలి వెళ్ళాడు. ఎఫెసు నుండి పౌలు ఈ ఉత్తరం రాసి తిమోతి ద్వారా పంపాడు. ఈ ఉత్తరం పౌలు కన్నీటితో తడిసిపోయింది. 1 కొరింథీ పత్రికకు ముందు ఒక పత్రిక పౌలు రాశాడు. కాని దాని ప్రతి ఎక్కడో పోయింది, దొరకలేదు. కొరింథీ సంఘంలో చీలికలు ఏర్పడ్డాయి. వ్యక్తులను ఆధారం చేసుకుని 3 గుంపులుగా విడిపోయారు. అందుకు పౌలు వారిని గద్దించాడు. అపొల్లో గుంపొకటి, పౌలు గుంపొకటి, కేఫా గుంపు ఒకటి. ఏమిటిది? అది ఇది కాదు, మేము క్రీస్తు వారిమి అని కొందరు యేసుక్రీస్తును కూడా రాజకీయాల్లోకి తెస్తారా అంటూ పౌలు వారిని మందలించాడు. 1 కొరింథీ పత్రికలో మొదటి 4 అధ్యాయాలు వారి గుంపు మనస్తత్వాన్ని గురించే పౌలు బోధించాడు. క్రీస్తునందు అందరూ ఒకటే అయి ఉండాలి. మానవ జ్ఞానం వైపు చూడవద్దు. దేవుని కృపను గుర్తించండి. దేవుణ్ణి మహిమపరచండి. ఆధ్యాత్మికంగా పరిపక్వతను పుంజుకోవాల్సింది పోయి ఇంకా బాల్య చాపల్యంతో పనిచెయ్యాలని చూస్తున్నారు. ఈ విధంగా మీరు ప్రభు హృదయాన్ని గాయపరిచిన వారవుతున్నారు అంటున్నాడు పౌలు. కొరింథీ మొదటి పత్రికలో సైద్ధాంతిక సమస్యలను, వ్యక్తిగత విషయాలను సంఘపరంగా చర్చించి పౌలు సంఘం క్రీస్తునందు ఎలా ఎదగాలో సోదాహరణంగా చూపుతున్నాడు. క్రీస్తు శిలువ, లైంగిక పాపాలు, ఆత్మవరాలు, ప్రేమ, పునరుత్థానం అనే అంశాలను పౌలు వివరించాడు. పౌలు యొక్క కాపరి హృదయం ఈ పత్రికలో వ్యక్తమవుతోంది. స్థానిక సంఘంలో తలెత్తిన సమస్యలు కొన్ని సిద్ధాంతపరమైనవి, మరికొన్ని అనుదినము విశ్వాసులు లోకంలో ఎదుర్కొనే ప్రయోగాత్మక సమస్యలు. 1 కొరింథీ 11వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అన్నాడు, ఎవడైనా కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనా దేవుని సంఘములోనైనా ఇట్టి ఆచారము లేదని వారు తెలుసుకోవాలి అని సంఘపక్షంగా అపొస్తలిక అధికారంతో పౌలు మాట్లాడుతున్నాడు. కొన్ని సమస్యలు గ్రీకు సంస్కృతిని బట్టి సంఘములోకి వచ్చాయి. పైగా కొరింథులో లైంగిక పాపాలు సర్వసాధారణం. గ్రీకు ప్రజలు విగ్రహారాధికులు. వేదాంత చర్చల్లో విభేదాలు, వివాదాలు ఎక్కువ. మాటిమాటికి వ్యాజ్యాలు, పరిష్కారానికి కోర్టుకెడదాము అంటూ మాట్లాడతారు. సశరీర పునరుత్థానం ఉన్నది అంటే వారు ఒక పట్టాన నమ్మరు. అఫ్రోడైటు అనే శృంగార దేవతను వీనస్ అనే పేరుతో పూజిస్తారు. వీనస్ కామదేవత, శారీరక లైంగిక ప్రేమ దేవత. పట్టణములోని సగటు మనిషి మనస్తత్వం సంఘంలోకి జొరబడింది. కొరింథీయ పాపాలు కొరింథీ సంఘంలోకి రవాణా అయి వచ్చాయి. అన్యమతముల నుండి పాత మనస్తత్వంతో ఆత్మవరాలను ప్రయోగించి ప్రమాదానికి గురి అవుతున్నారు. 1 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అన్నాడు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహాలను ఆరాధించడానికి ఎటుబడితే అటు నడిపించబడ్డారని మీకు తెలుసు గదా. 1 కొరింథీ పత్రికలో పౌలు ఇంచుమించు 10 సమస్యలకు పరిష్కారాన్ని ఉపదేశించాడు. 1 గుంపు మనస్తత్వం, 2
లైంగిక పాపం, 3 కోర్టు వ్యాజ్యాలు, 4 జారత్వం, 5 వివాహ సమస్యలు, 6 విడాకులు, 7 విగ్రహార్పిత పదార్థాలు తినవచ్చా అనే ప్రశ్న, 8 స్త్రీ తల ముసుకు, 9 ప్రభురాత్రి భోజనాన్ని గురించిన ప్రశ్నలు, 10 శరీర పునరుత్థానం. ఈ 10గాక ఆత్మవరాలను గురించిన అభిప్రాయాలు, సంశయాలు, ఇవన్నీ ఈ పత్రికలోని అంశాలే. ఈ పత్రికలో మనకు మొదటి క్రైస్తవ సంఘం ఎలా ఉందో సమగ్రంగా చూపబడింది. నాడు నేడు దేవుని సంఘంలో తలెత్తే సమస్యలకు సార్వకాలికమైన పరిష్కారం ఈ పత్రికలో మనకు లభిస్తుంది. సంఘ సాంప్రదాయాలు అవతల పెట్టి దేవుని వాక్యంలోని హెచ్చరికలను పాటించడం మనకెంతైనా శ్రేయస్కరం. ఈ పత్రికలో యేసుక్రీస్తు శిలువ మానవుని అతిశయానికి తీర్పు తీరుస్తుంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు హితవు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు శరీరమని, ఆ శరీరములో మనం అవయవములమని ఉపదేశించబడింది. సమస్త సృష్టిలో యేసు సశరీర పునరుత్థాన శక్తిని మించింది మరేదీ లేదు అని పౌలు ఖండితంగా బోధించాడు. 12 నుండి 14వ అధ్యాయం వరకు ఆత్మవరాలు, వాటిలో నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని గురించి పౌలు విపులంగా చర్చించాడు. ఈ వరాలను కలిగిన వారు గర్వించడానికి ఎట్టి ఆస్కారమూ లేదు. పరిశుద్ధాత్మ దేవుని సంగతులు ఆత్మానుసారమైన విశ్వాసికి బయలుపరుస్తాడు. వరాలు గలవారు తమ ప్రవర్తనలో, ప్రబోధంలో సమతౌల్యం పాటించాలి. వరములన్నీ సంఘ క్షేమాభివృద్ధికి పనిచేస్తాయి. దేవుని ఉద్దేశం సంఘ క్షేమాభివృద్ధి. పరిచర్య ధర్మము క్రమముగా జరగాలి. ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ జరిగించినదంతా సేవా ఉజ్జీవము కొరకే. 1 కొరింథీ పత్రికలోని మూలాంశాలను కొన్నిటిని మీతో పంచుకోగోరుతాము. 1వ అధ్యాయం 25 నుండి 29వ వచనం వరకు దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. మానవ శక్తి సామర్థ్యాలలో ఆధ్యాత్మిక శక్తి లేదు. దేవుడు లేని మానవుడు నిష్ప్రయోజకుడు. దేవుడు లేని మానవ శక్తి ఎంతో కీడు చేస్తుంది. 1 కొరింథీ 2వ అధ్యాయం 13 నుండి 16వ వచనం వరకు మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలలో వీటిని గూర్చే మేము బోధిస్తున్నాము. మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఆధ్యాత్మికంగా సజీవులై ఉన్న వారికే ఆత్మజ్ఞానం అబ్బుతుంది. 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమై ఉన్న మీ శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవలసిన భారం, బాధ్యత మీదే. 1 కొరింథీ 4వ అధ్యాయం 20వ వచనం, దేవుని రాజ్యము మాటతోనే కాదు శక్తితో ఉన్నది. 1 కొరింథీ 5వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సంఘ క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అన్యులు సైతం చెయ్యజాలని జారత్వం మీలో ఉన్న మీరు ఉప్పొంగిపోతున్నారా? దుఃఖపడండి. అట్టి చర్యకు పాల్పడిన వ్యక్తిపై కఠినమైన క్రమశిక్షణ చర్య తీసుకోండి. క్రమశిక్షణను కాదనే శిష్యత్వం అరాచకానికి దారితీస్తుంది. 6వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు సహోదరుని మీద కోర్టులో వ్యాజ్యమాడకూడదు. విడాకులను దేవుడు ఆమోదించడు. 7వ అధ్యాయంలో నిత్యమైన ఆధ్యాత్మిక విలువలను పాటించాలి అని చెప్పబడింది. 11వ అధ్యాయంలో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురించి పౌలు హెచ్చరికలు చేశాడు. 12 నుండి 14వ అధ్యాయం వరకు ఆత్మవరాల ప్రసక్తి ఉంది.
15వ అధ్యాయం పునరుత్థానాధ్యాయం 58వ వచనం మనకెంతో ప్రోత్సాహకరం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.